రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. ఈ సీజన్కు సంబంధించి కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కొనుగోలు సజావుగా జరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా 8,251 కేంద్రాలలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ధాన్యం అమ్మిన తర్వాత 2 రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నారు. సన్న రకం వడ్లకు ఇచ్చే బోనస్ కూడా వెంటనే జమ చేయనున్నారు. సన్న రకం బియ్యంపై క్వింటాకు 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ బోనస్ కూడా వెంటనే పంపిణీ చేయనున్నారు. రబీ సీజన్లో మొత్తం 90 క్వింటాల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రంలో మొత్తం 54.48 లక్షల ఎకరాలలో వరి సాగైంది. దాదాపు 152.03 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు ముమ్మరం కావడంతో ధాన్యం కొనుగోలును చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ప్రతి ఏటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. 2024 నుంచి 25 రబీ సీజన్లో 137.10 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అయితే ప్రభుత్వం 70.13 లక్షల టన్నులు సేకరించాలని భావించగా అంతకంటే ఎక్కువగా ఏకంగా 73.70 లక్షలు వచ్చింది. ఈసారి 90 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ధాన్యం కొనుగోళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలకంగా పనిచేస్తున్నాయి. ఇందిరాక్రాంతి పథకం అంటే ఐకేపీ ద్వారా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాల సంఖ్య సీజన్కు వేగంగా పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొత్త మార్పునకు దారితీస్తుంది. ఈ రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మహిళా సంఘాలు, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మొత్తం 8,251 పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అందులో 3,403 కేంద్రాలను మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్లు నిర్వహించేలా అవకాశం కల్పించింది. దీంతో మొత్తం కొనుగోలు కేంద్రాల్లో 40% కంటే ఎక్కువ కేంద్రాలు మహిళా సంఘాలకే అవకాశం ఇచ్చినట్లయింది. మహిళా సాధికారత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతకు ఈ పరిణామం నిదర్శనగా నిలుస్తోంది. ప్రస్తుత యాసంగి వరి కోతలు మొదలు కావడంతో రాష్ట్రంలో దాదాపు 500 ఐకేపీ కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ నెలాఖరులోగా అన్ని 3,403 కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రాలు కేవలం కొనుగోలు వ్యవస్థకే పరిమితం కాకుండా వారి ఆర్థిక స్థిరత్వానికి ప్రధాన ఆధారంగా మారాయి. గత ఖరీఫ్ సీజన్లో మహిళా సంఘాలు పంట కొనుగోళ్ల ద్వారా 80.60 కోట్ల కమిషన్ ఆర్జించగా గత యాసంగి సీజన్లో 81.65 కోట్ల ఆదాయం నమోదు కావడం వారి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.